గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరగనున్న జనగణనపై డీటెయిల్స్ వెల్లడించారు తెలంగాణ రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి హోలికేరి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే తొలి జనగణన అన్నారు. జనగణన డిజిటల్ రూపంలో చేస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ జనగణనలో పాల్గొని సరైన డీటెయిల్స్ చెప్పాలని కోరారు అధికారులు. జనగణన 2 విడతలుగా జరుగుతుందన్నారు అధికారులు. మొత్తం 33 ప్రశ్నలతో కూడిన ఈ ప్రక్రియలో ఎన్యూమరేటర్ ఇంటికి వచ్చే ముందు ప్రజలు తమ వివరాలను సెన్సస్ పోర్టల్లో నమోదు చేసుకోవచ్చన్నారు. మొదటి దశలో ప్రతి భవనాన్ని గుర్తిస్తామన్నారు. ఇల్లు, అపార్ట్మెంట్, కాలేజీ, గుడిసె వంటి అన్ని నిర్మాణాలను నమోదు చేస్తారు. అనంతరం వ్యక్తిగత వివరాల సేకరణ జరుగుతుంది. ప్రతి ఇంటికి ప్రత్యేక నమోదు సంఖ్య కేటాయిస్తామని తెలిపారు అధికారులు. మనము మొదటి భారీగా డిజిటల్ రూపంలో ఈ యొక్క మొత్తం సమాచారాన్ని సేకరణ చేయబోతున్నాము. 33 క్వశ్చన్లు నేను మీకు మొత్తం అది డీటెయిల్గా ఎలా చేయాలి అనేది మీకు అందరికీ కూడా చూపిస్తాము. సో దాంట్లో భాగవహించేసి వాళ్ళ సమాచారాన్ని మీ ఇంటికి ఎన్యూమరేటర్ రాకముందే అడ్వాన్స్గా మీరు దాంట్లో ఫిల్ చేసేసి సబ్మిట్ చేయొచ్చు. దానికోసం ఒక ప్రత్యేకమైన పోర్టల్ కూడా రూపొందించడం జరిగింది. సో ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఏదంటే కులగణన అనేది. సో ఈ కులగణన అనేది మొదటి బారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత, మీరు కులగణన లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది అంటే దేశంలో 1931లో జరిగింది. సో 1931 తర్వాత ఈ మన సెన్సస్ డిపార్ట్మెంట్ తరపున జరుగుతున్న మొదటి ఏది కులగణన ఈసారి. సో ఇలాంటి 4 ముఖ్యమైన అంశాలు ప్రత్యేకతలు ఈ ఒక సెన్సస్ కి ఉన్నాయి. అలాగే 2 విడతలో మనం చేస్తాము. మొదటి విడత అనేది HLO ఆపరేషన్ అంటాము. ఒక కుటుంబానికి ఒకే మొబైల్ నెంబర్ ఉపయోగించాలన్నారు జనగణన డైరెక్టర్ భారతి హోలికేరి. ఇంటి యజమాని పేరు నమోదు చేసిన తర్వాత మార్పులకు అవకాశం ఉండదన్నారు. ఈ జనగణను మదర్ ఆఫ్ ఆల్ సర్వీసెస్ అన్నారు. సేకరించిన డేటా కరెక్ట్ గా ఉంటే ప్రభుత్వ పాలసీలు సమర్థవంతంగా అమలవుతాయన్నారు భారతి హోలికేరి. అంటే హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్ అని పిలుస్తాము. దీంట్లో మేము ఏం చేస్తామంటే తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో ఉన్న ప్రతి ఒక్క బిల్డింగ్ని, అది ఆ బిల్డింగ్ అనేది ఇల్లు అవ్వచ్చు, ఆఫీస్ అవ్వచ్చు, హాస్పిటల్ అవ్వచ్చు, స్కూల్ అవ్వచ్చు, టెంపుల్ అవ్వచ్చు, చర్చ్ అవ్వచ్చు, మాస్క్ అవ్వచ్చు, గుడిసె అవ్వచ్చు, అది సొంతది అవ్వచ్చు, అద్దెది అవ్వచ్చు, ఎలాంటిది అవ్వచ్చు, ప్రతి ఒక్క బిల్డింగ్ని కూడా మనము దీంట్లో లిస్ట్ చేసేస్తాము. ఆ బిల్డింగ్ లో ఉన్న ప్రతి ఒక్క సెన్సస్ హౌసెస్, ఒక బిల్డింగ్ లో ఎన్నైనా సెన్సస్ హౌసెస్ ఉండొచ్చు, ఆ సెన్సస్ హౌసెస్ ని ఎన్యూమరేట్ చేస్తాము. ఆ సెన్సస్ హౌసెస్ లోపల ఉన్న ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ ని కూడా, కుటుంబాన్ని కూడా మనము ఎన్యూమరేట్ చేస్తాము. అంటే 2వ దశకి మనము ఇవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకుంటాము. ఒక ఫ్రేమ్ అంటాము, మాస్టర్ ఫ్రేమ్ లాగా 2వ దశ వచ్చే సంవత్సరం 2027లో ఫిబ్రవరిలో జరగబోతుంది. అప్పుడు వ్యక్తిగత సమాచారం అన్ని కూడా మనము సేకరిస్తాము. హైదరాబాద్ లో మొత్తం 300 వార్డులను యూనిట్లుగా తీసుకుని లెక్కలు సేకరిస్తున్నామన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. ఇందుకోసం 21,866 ఎన్యూమరేటర్లను నియమించామని తెలిపారు. నగరంలో విద్యావంతుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రజలు స్వీయ నమోదు చేసుకోవాలని సూచించారు. జనగణనకు సంబంధించి ఏ సమాచారం కావాలన్నా 1855 హెల్ప్ లైన్ నంబర్ ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు ఆర్వి కర్ణన్. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2011లో జరిగింది. ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ ఇస్ ద ఫస్ట్ సెన్సస్. సో ప్లీజ్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ సెన్సస్. దిస్ ఇస్ ద సెన్సస్ గోయింగ్ టు టెల్ అబౌట్ full statistics of Telangana as a region, specifically as a complete region ga. So Telangana state first census idi, that is the most important thing. Ade vidhanga ee census ella jarugutundina ward as a unit 300 wards unnai manaku. Ward as a unit and circle as a charge. Circle lo charge officer untaru, DC charge officer untaru. Circle level lo monitor chestaru. But manaku anni census tarapuna unna information anni ward level lo vastadi. ఇట్ ఈస్ ఫర్ అవర్ ఫ్యూచర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కు వాడుకోవడానికి అవకాశం ఉంటాయి. అదేవిధంగా ఎనీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయడానికి అవకాశం ఉంటాయి. అదేవిధంగా ఎనీ ఎలక్షన్ డీలిమిటేషన్ ప్రాసెస్ అన్ని చేయడానికి కూడా దిస్ ద బేస్ గా తీసుకుంటాం. ఎంటైర్ 300 వార్డ్స్ కలిపి అన్ని హౌస్ హోల్డ్స్ అన్ని తీసుకున్నా మనకు దాదాపుగా 21,866 ఎన్యూమరేటర్స్ కావాలి. సో 61 చార్జ్ కు 21,866 ఎన్యూమరేటర్స్, 3,652 సూపర్వైజర్స్, దాదాపుగా 25,000 సిబ్బందిలు. ఈసారి పూర్తిగా డిజిటల్ విధానంలోనే వివరాలు నమోదు చేస్తామన్నారు అధికారులు. 16 సంవత్సరాల తర్వాత జరుగుతున్న జనగణనలో ప్రతి ఒక్కరూ పాల్గొని సరైన వివరాలు అందించాలని కోరారు అధికారులు.